చెంబ బర్మా పైకి వచ్చేసినాము. బర్మాలో పైన మాతా మందిర్ దర్శనం చేసుకొని తర్వాత మణిమహేష్ యాత్రకి వెళ్ళాలి. అమ్మవారి మందిరానికి దర్శనానికి వచ్చేసినాము. ఇప్పుడు సాయంత్రం సమయము, చల్ల గాలి ఉంది, అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ 4 కిలోమీటర్లు కొండ మీదకి వచ్చినాము. जय हो माता रानी की जय हो. బ్రహ్మణి మాత మందిరానికి వెళ్తున్నాము. బర్మోర్ చంబా పైన హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ అడుగడుగున బండారాలు ఉంటాయి. జయహో జయహో. బ్రాహ్మణి మాత మందిరానికి వెళ్తున్నాము. చంబా పైన బర్మూర్ నుంచి 4 కిలోమీటర్ల కొండ మీద ఉంటుంది. ఇంత కొండ మీద కూడా అడుగడుగున అన్నదానాలు ఉన్నాయి. జయ శంభు. जय बाबा जी दान करके जाओ बोले शंभू ఇక్కడ బట్టలు మార్చుకుంటుంటారు, ఇక్కడ స్నానాలు చేస్తుంటారు.
थोड़ा हाथ हल्ला मारो यार, तुम थले बारिश लगने की है। ఈ కొండ ప్రాంతం వాళ్ళకి కొన్ని యుగాల నుంచి ఇవన్నీ కూడా ఆనవాయితీ. ఇక్కడ వచ్చి ముడుపులు చెల్లించడం అనేది చేస్తుంటారు. అమ్మవారికి బ్రాహ్మణి మాత త్రిశూలాలు ఇవన్నీ పెట్టారు. ఇక్కడ ధూపం, పచ్చి ధూపం చాలా సువాసనలు ఉంటుంది. పచ్చి ధూపం వెలిగిస్తారు. ఇది మన వైపు దొరకదు, చాలా సువాసనలు వెదజల్లుతుంది. ధూపం కూడా వేస్తారు. ఇక్కడ అన్ని ముడుపులు కట్టారు, త్రిశూలాలు పెట్టారు, గంటలు కట్టారు. ఈ కొండ ప్రాంతం వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు. ఇక్కడ మేళ జరుపుతుంటుంటారు. అమ్మవారిని దర్శనం చేసుకొని మణిమహేష్ వెళ్తారు. ఏహో ఈ త్రిశూలాలు చూడు ఎన్ని పెట్టారు, బాగా గమనించవచ్చు. అన్ని త్రిశూలాలే. మొక్కుబడి, ముడుపులు, మొక్కుబడి అన్ని త్రిశూలాలే. జెండాలు, తర్వాత చునరీలు, తర్వాత త్రిశూలాలు, అలాగే గంటలు, ఇవన్నీ కూడా ముడుపుల లెక్కన కడతారు. ఇవి ఇక్కడ ఆనవాయితీ. కొండ జాతి వాళ్ళకి పహడీ గ్రామం అంటారు. ఇది కొండ జాతి వాళ్ళంతా వాళ్ళ మొక్కుబాటులు ఉంటాయి. ఈ సంవత్సరం అమ్మవారి దర్శనం చేసుకొని మణిమహేష్ వెళ్తారు. సంవత్సరానికి 15 రోజులు మాత్రమే జాతర. ఎక్కడివక్కడ వాటర్ వస్తుంటాయి. ఇవి చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. అందరూ స్నానాలు చేస్తుంటారు. माता का नाम पंडित जी? भरमानी माता। ब्राह्मणी माता। भ्रामरी नहीं, भरमानी माता। बरमानी माता। हाँ जी। बरमानी मतलब जो नव दुर्गा का दूध के जो रूप है, ब्रह्मचारिणी। हाँ, ब्रह्मचारिणी की पत्नी का नाम है ब्रह्मा। हाँ अच्छा, ब्रह्मचारिणी। नवदुर्गा में ब्रह्मचारिणी। हाँ, इसको ब्रह्माणी कहते हैं। हाँ, पहाड़ी भाषा में दसना भी 10 हाँ, भरमाणी 10 मतलब महाविद्य में है। बरमानी। भरमोर की देवी। हाँ, जय माता की जय हो। నవదుర్గలో బ్రహ్మచారిని ఉంటుంది కదా, అందుకని బర్మాని మాత అంటారంట నవదుర్గల్లో. ఇక్కడ చూడండి, ఇంత కొండ మీద ఇలా ఐస్ పడ్డప్పుడు కానీ వర్షం పడకుండా ఇలా కడతారు. చాలా కొండ మీద అసలు ఇది ఒక 4 కిలోమీటర్లు చక్కగా ఉంటుంది. కొండ నిచ్చెనేసుకొని ఎక్కినట్టే ఉంటుంది. ఆ కొండ మీద నుంచి ఇప్పుడు 4 కిలోమీటర్లు వచ్చినాము. ఇక్కడికి బర్మూరు నుంచి 4 కిలోమీటర్లు వచ్చినాము. చెంబనే చాలా కొండ మీద ఉందంటే మరి బర్మూరు ఇంకా కొండ మీద ఉంటుంది. దానికంటే ఇంకా ఇది చాలా ఎత్తులో ఉన్నాము ఇప్పుడు మనము. జై హో బర్మాని మాతాకి జై హో. దేవికి నడుచుకుంటూ వచ్చేటోళ్ళు ఇక్కడానికి వస్తారు. అటు నుంచేమో వెహికల్ మీద వచ్చేటోళ్ళు వస్తారు. ఎంత మంచి లొకేషన్ ఉంది చూడు. ఇక్కడ అంతా వాటర్ ఫాల్స్ వస్తుంటాయి. దానికి ఇలా పైపులు పెట్టి ఆ వాటర్ ఫాల్స్కి పైప్ వేస్తే ఇట్లా అద్భుతంగా నీళ్ళు వస్తుంటాయి. కొండ చూడండి ఎంత అద్భుతంగా లోయ ఉంది. మీరు గమనించవచ్చు. అద్భుతమైన లొకేషన్ ఇక్కడ. చాలా విపరీతమైన ఐస్ నీళ్ళు అండి ఇవి. చాలా చల్లగా ఉన్నాయి. అక్కడ మీకు ఒక ముఖద్వారం కనిపిస్తుంది. ఆ ముఖద్వారం నుంచి కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ ముఖద్వారం నుంచి ఇది పాదయాత్ర దారి అనమాట. లోయలకు దిగుతాము. ఇది పాదయాత్ర దారి.
అటువైపు కనిపించే దారి రోడ్డు, ఆ రోడ్డు మాత్రము అది వెహికల్ వచ్చే దారి. ఇటేమో పాదయాత్ర బర్మాని దేవి మందిరానికి. ఇంత కొండ మీదకి అంత లోయల నుంచి ఇంత పైకి రావాలి. చాలా ఎత్తులో ఉన్నాము ఇప్పుడు మనం. బర్మాని దేవి మందిరము, బర్మా చంబా డిస్టిక్, హిమాచల్ ప్రదేశ్. బర్మారి దేవి కొండ, బర్మా, హిమాచల్ ప్రదేశ్, మణిమహేష్ దారిలో. नमन नारायण. బర్మా పైన బర్మనీ మాత మందిరం దగ్గర जय हो. मौनी बाबा जय हो. मौनी बाबा सैगले చేస్తాడు. मौनी बाबा, मौनी बाबा अब यहाँ का है बाबा? हाँ हाँ ठीक है ठीक है ठीक. मौनी बाबा ఈయన సైగలే చేస్తున్నాడు అన్ని. जय हो मौनी बाबा की. मणिमहेश यात्रा लो मौनी बाबा.
कितना साल से माउन में? 10 साल। हाँ ठीक है, बढ़िया है, बढ़िया है, जय हो।